అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ హ్యాండ్సమ్ 30వ భాగం. రచయిత భాను గారు. భార్య ఇంత కష్టపడుతుంటే ఈయన మాత్రం ఎలా తింటున్నాడో చూడు. కనీసం తినే ముందు నేను తిన్నానో లేదో కూడా చూడకుండా తింటున్నాడనుకుంటూ కోపంగా వెళ్తుంది. ఏంటండి కనీసం తిందామని కూడా పిలవకుండా తింటున్నారని భర్తను నిలదీస్తుంది. అఖిలాండేశ్వరి మాటలు పట్టించుకోకుండా తన పాటికి తను తింటుంటే, నా మీద కొంచెం కూడా ప్రేమ లేదా మీకు? అని అసహనంగా కూర్చుంటుంటే, నాకు లేదు, మరి నీకు చాలా ఉంది కదా! అందుకే ఇన్నాళ్ళు నేనెక్కడ ఎలా ఉన్నానో దగ్గరుండి మరీ చూసుకున్నావు కదా! నేను తిన్నానో లేదో కూడా అడగడానికి కూడా నీకు తీరిక లేదు. ఇప్పుడేమో నాకు ప్రేమ లేదంటున్నావు అనుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు. భర్త అన్న మాటలు విని ఏం మాట్లాడకుండా వడ్డించుకొని తినబోతుంటే, ఇందాక వంట చేస్తుండగా కాలిన గాయం వల్ల మంటకి అమ్మా అని అరవగానే రాఘవ్ గారు ప్లేట్ తీసుకొని కలిపి తిను అన్నట్టుగా తన నోటి ముందు పెట్టేసరికి భర్త వైపు చూస్తుంది. నన్ను చూడడం తర్వాత ముందు తిను అని అఖిలాండేశ్వర్ నోట్లో పెడతాడు. అసలే బాగా ఆకలిగా ఉన్న తనకి అంత ప్రేమతో పెట్టేసరికి కమ్మగా అనిపించింది. రాఘవ్ పెడుతున్న కొద్దీ ఫాస్ట్‌గా తింటుంటే ఒక్కసారిగా పొలమారుతుంది. మెల్లిగా ఎక్కడికి పోదు. ఎవరూ తినరు అని నీళ్లు తాగించి తినిపిస్తుంటే రాఘవ్ వైపే ప్రేమగా చూస్తుంది. ఎంతైనా ఆడదాని మనసు కదా! భర్త అలా తినిపించేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మొత్తం తినిపించగానే తినేసి టాబ్లెట్ వేసుకొని ఏదో ఆలోచిస్తూ అలాగే నిద్రపోతుంది. పరిగెత్తుకుంటూ వచ్చి రూమ్‌లో ఉన్న మహాని వెనక నుంచి హగ్ చేసుకొని మహా, మహా ఐ యామ్ సో హ్యాపీ. ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేకపోతున్నా తెలుసా? అంటూ చెప్తున్న జాహ్నవిని ముందుకు లాక్కొని మాటల్లో చెప్పలేకపోతే ఏంటి బేబీ, చేతల్లో చెప్పు అని కవ్వింపుగా అంటాడు మహావీర్. హహ! మహా అని సిగ్గుతో మహా గుండెల్లో మొహం దాచుకుంటుంది. హా బేబీ, ఇప్పుడే ఇంతలా సిగ్గుపడకు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే బాగోదు. నైట్ అయితే బెటర్ అని నవ్వుతూ ఐవింగ్ చేస్తాడు. మహా, సిగ్గులేదు నీకు. నా హ్యాపీనెస్ షేర్ చేసుకుందామని వస్తే నువ్వు టాపిక్ చేంజ్ చేస్తున్నావు. అమ్మాయి గారి హ్యాపీనెస్‌కి కారణం నాకు తెలుసు కదా! అని జాహ్నవిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మా వాళ్ళందరికీ నువ్వు నచ్చావు. నిన్ను యాక్సెప్ట్ చేశారు. ముఖ్యంగా మీ అన్నయ్య నీ కళ్ళ ముందే ఉన్నాడు. అయినా నీ మీద కోపం చూపించలేదు. ఇవే కదా తమరి సంతోషానికి కారణాలు? మహా, ఇన్ని రోజులు బాధపడ్డందుకు అన్ని సంతోషాలు మూటగట్టి ఒక్కసారే ఇచ్చేశాడా దేవుడు. ఐ యామ్ ఫుల్ హ్యాపీ అంటూ మహావీర్ మెడ చుట్టూ చేతులు వేసి చెప్తుంది. అవును, పాప ఎక్కడా? అత్తయ్య దగ్గర ఉంది. మామయ్య అత్తయ్య ఆడిస్తున్నారు. అవునా? సరే, కొన్ని డేస్ పాపని వాళ్ళకే వదిలేరా. ఇన్ని డేస్ దూరంగా ఉంది కదా! ఇప్పుడైనా వాళ్ళ దగ్గర ఉండనివ్వు. నువ్వు అంతలా చెప్పాలా మహా? వాళ్ళ దగ్గరే ఉండని. నాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళు చేతుల్లో పెరగాలనే కదా మనము కోరుకుంది కూడా. అదే కదా! పాపని అదిస్తుంటే మమ్మీ పాపని కొద్దిసేపు నాకివ్వు అంటూ వస్తుంది మైథిలి. అబ్బా ఉండని మైథిలి, నా దగ్గరికి ఇప్పుడే కదా వచ్చింది అంటూ ఇవ్వడానికి ఇష్టపడకుండా కూర్చుంది వాణిగారు. అబ్బా మమ్మీ, రేపు నేను వెళ్ళిపోతాను కదా! అప్పుడు మొత్తం నీ దగ్గరే ఉంటుందిలే నీ మనవరాలు. ఇటివ్వు అని తీసుకొని రూమ్‌లోకి వెళ్తుంది. చూసారా మీ కూతురు ఎలా తీసుకువెళ్తోందో అని భర్తకు చెప్తుంటే భార్య మాటలకి నవ్వుతూ, అరే రేపటి నుంచి అది మనతోనే ఉంటుంది కదా! అయినా అతను తీసుకెళ్ళింది జైకే దగ్గర చేద్దామని. అవునా? అలా చెప్పొచ్చు కదా! అని మూతి తిప్పుతుంది. నా కూతురు ఏది చేసినా అందులో ఒక అర్థం ఉంటుందని నీకు అర్థం కాదు. అబ్బో తమరే చెప్పాలి. కూతురు గొప్పలు అంటూ కళ్ళు మూసుకొని నవ్వుకుంటుంది. బంగారం, మామతో ఆడుకుందాం పద అని తీసుకెళ్లి బెడ్ మీద వేసి తను కూడా పడుకొని పాపకి ముచ్చట్లు చెప్తుంది. జైకి, మైథిలికి మధ్యలో పాపని పడుకోబెడుతుంది. మైథిలి చెప్పే మాటలకి ఉంగాలు కొడుతూ నోట్లో వేలు పెట్టుకొని చప్పరిస్తుంటే జై పాప నోట్లో నుండి వేలు తీసుకొని పట్టుకొని ప్రేమగా ముద్దాడుతాడు. ఆ ఇది కదా నేను చూడాలనుకుంది అని మనసులో అనుకొని నవ్వుకుంటుంది. ఏంటలా నవ్వుతున్నావు? ఎవరి మీద ఉన్న కోపం పసిపిల్లల మీద చూపించకూడదు పాప మీద. అందుకే నాకేం కోపం లేదు అంటూ పాపని తన వైపు తిప్పుకుంటూ చెప్తాడు. అదే కనికరం మీ చెల్లి మీద కూడా చూపిస్తే మీ సొమ్మే పోతుందని నోట్లో నోట్లో గొనుక్కుంటుంటే వినపడింది. వినాలనే అన్నాను అని మైథిలి కూడా అంటుంది. బాగా ఎక్కువైంది మీ అన్న రాగానే అని పాపనెత్తుకొని పైకి ఎగరేస్తుంటే పాప కిలకిల నవ్వుతుంది. అది చూసి మైథిలి కూడా నవ్వుతూ ఏదో ఆలోచన రాగానే ఫోన్ తీసుకొని మెసేజ్ చేస్తుంది. మహాతో మాట్లాడుతున్న జాహ్నవికి మైథిలి నుండి మెసేజ్ వచ్చేసరికి ఏంటా అని చూస్తుంది. వదినా తొందరగా నా రూమ్ గుమ్మంలో నుంచి ఒక్కసారి చూడు తొందరగా అని ఉంది. అందులో ఎందుకు అని మహా జాహ్నవి ఇద్దరు వెళ్ళి రూమ్ బయట నుంచే లోపలికి తొంగి చూస్తారు. జై చేతుల్లో పాప కిలకిలా నవ్వడం, పాపతో జై ముచ్చట్లు చెప్పడం చూసి జాహ్నవి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతుంది. పక్కన ఉన్న మహాని ఆనందంతో పిసికి పిప్పి చేస్తుంది. ఒసేయ్ నీ ఆనందం తగలయ్యా, నా భుజం పిసికి పిసికి పెడుతున్నావు నీ ఎంకమ్మ అని జాహ్నవి నెత్తి మీద ఒక్కటేస్తాడు. అదేం పట్టించుకోకుండా అబ్బా మహా, ఈరోజు ఎన్ని మంచి విషయాలు జరుగుతున్నాయో చూడు. మా అన్నయ్య నా కూతుర్ని ఎత్తుకున్నాడు మహా, చూడు చూడు. అబ్బా
కడుపు నిండిపోయిందని హ్యాపీగా గంతులు వేస్తుంది. ఏదో సౌండ్ వచ్చి జై గుమ్మం వైపు చూసేసరికి జాహ్నవి, మహావీర్ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతారు. జాహ్నవి గెంతుల సౌండ్ విన్నాడన్నమాట. అది గమనించి మహావీర్ జాహ్నవిని అక్కడి నుంచి లాక్కెళ్తాడు. అబ్బా మహా! పిచ్చ హ్యాపీగా ఉంది అని మహావీర్ వీపు మీద ఉప్పు సంచి ఎక్కుతుంది. అబ్బా! అలా ఎక్కావేంటే బాబు! నా నడుము ఉండాలా వద్దా? ఏం చేద్దామనుకుంటున్నావు నన్ను? అని జాహ్నవిని కిందకి దించుతాడు. నీకు సంతోషం వచ్చినా, బాధొచ్చినా తట్టుకోలేమే బాబు అంటాడు. ఈరోజు పండుగ చేసుకోవాలి మహా! అని ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది. అక్కడ స్వీటీ ఏం చేస్తుందో ఓ లుక్కేద్దాం. స్వీటీ ఫ్రెష్ అయ్యి రూమ్‌లో కూర్చుంటే అప్పుడే శ్రీకర్ స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్తాడు. మొన్న నన్ను ఆడుకున్నారు కదా! ఇప్పుడు చెప్తాను మీ పని అనుకొని ఎవరూ లేని టైం చూసి బాత్రూమ్ డోర్ మీద వేసిన టవల్‌ని అక్కడి నుంచి తీసేస్తుంది. హహ! ఇప్పుడు బయటకెలా వస్తావో నేను చూస్తా. ఇక్కడ నీకు టవల్ ఇవ్వడానికి కూడా ఎవరూ లేరు. అందరూ గుడికి వెళ్లారు. ఇప్పుడేం చేస్తావో అది చూస్తా అనుకుంటుంది శ్రీకర్. స్నానం అయిపోవడంతో టవల్ తీసుకుందామని చూసేసరికి అక్కడ లేదు. ఇదేంటి ఇందాక తెచ్చుకున్నా కదా! ఇంతలో ఎక్కడికి పోయిందనుకుంటూ ఆలోచిస్తాడు. మెల్లిగా డోర్ ఓపెన్ చేసి ఎవరైనా ఉన్నారేమో అని చూస్తాడు. బయట ఎవరూ లేరు కానీ విజిల్ సౌండ్ వచ్చేసరికి ఇంకా తొంగి చూస్తే స్వీటీ ఉంది. తన చేతిలో టవల్ చూసి అమ్మని నువ్వు తీసావా? దొంగ మొహం దాన చెప్తా నీ పని అనుకొని ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరుస్తుంటే స్వీటీ వచ్చి ఏంటి నా టవల్ మర్చిపోయినట్టున్నా కొద్దిగా తీసుకొస్తావా? నేనెందుకు తేవాలి? నేను తేను. ఓకే తేకు. ఇలాగే వచ్చేస్తా. నాకేమైనా భయమా? నువ్వు నా పెళ్ళానివే కదా అని రాబోతుంటే ఏ ఆగాగు పిచ్చా అలా ఎలా వస్తావు? నీకు లేకపోతే నాకుంది. ఏంటది? ఆ సిగ్గు. టవల్ ఇస్తావా లేకపోతే రానా? వద్దు వద్దు ఇస్తాను అని డోర్ దగ్గర నిలబడి తీసుకో అని ముందుకు పట్టుకొని నిలబడుతుంది. ఏయ్ కొంచెం ముందుకు రా నాకు అందడం లేదని గట్టిగా చెప్పేసరికి ఆ! అని విసుక్కుంటూ ముందుకి పెడుతుంది. అంతే టవల్‌తో పాటు స్వీటీ చెయ్యి కూడా పట్టుకొని లోపలికి లాక్కుంటాడు. ఏయ్! అంటూ వచ్చి శ్రీకర్ మీద పడుతుంది. డోర్ లాక్ చేసి స్వీటీని వాల్‌కి లాక్ చేస్తాడు. ఎటూ కదలకుండా చేతులు అడ్డు పెట్టేస్తాడు. నన్ను వదులు అని శ్రీకర్ ఛాతీ మీద చేత్తో నెడుతుంది కానీ అబ్బే! మన బాబు ఇంచు కూడా కదలకపోగా ఇంకా దగ్గరికి జరిగి ఏంటి నా టవల్ తీసుకొని నన్నే ఆడుకుందాం అనుకున్నావు కదా! పర్లేదు బానే ప్లాన్ చేశావు. మరి నువ్వు నన్ను ఆడుకోవడం లేదా? నేను ఆడుకుంటే తప్పా? ముందు వదులు. నేను వెళ్ళాలి. ఇలా ఎవరైనా చూస్తే చండాలంగా ఉంటుంది. అబ్బా! ఇలాంటివి కూడా ఉన్నాయా తమరికి? నాతో తిరిగినప్పుడు ఎక్కడికి పోయాయో ఇలాంటివి అంటాడు వెటకారంగా. అలా అనేసరికి స్వీటీకి తిక్కరేగుతుంది. దెప్పి పొడవడంతో ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుందంటుంది కసిగా చూస్తూ. బయట నుండి ఎవరో పిలుస్తున్నట్టున్నారు. వదులు అని విడిపించుకోవాలని చూస్తుంటే ఇంకోసారి ఇలా చేయకుండా ఉండాలంటే నీకు గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలి. లేకపోతే మళ్ళీ ఇలా చేయవని గ్యారంటీ లేదని స్వీటీ చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. ఆ! నొప్పిగా ఉంది వదులు. మళ్ళీ ఇలా చెయ్యను వదులురా అని అరుస్తుంది. పోనీలే అని వదులుతున్నా. మళ్ళీ ఇలాంటి పిచ్చి కథలు పడాలి తోక కట్ చేస్తా. శ్రీకర్ వదలగానే పాప బయటకు వెళ్తుంది. పాపం స్వీటీ టైం అస్సలు బాలేనట్టుంది. స్వీటీకి ఎదురుగా నడుము మీద చెయ్యి పెట్టుకొని తననే చూస్తూ నిలబడుతుంది అనసూయమ్మ. ఎవరికి దొరక్కూడదో వాళ్ళకే కనిపించాను. అబ్బా! ఈమెకే దొరికిపోయానా? ఏంటో ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో అని హిహి మీ మనవడు టవల్ మర్చిపోతే ఇద్దామని వచ్చాను బామ్మ. ఓహ్! టవల్ ఇచ్చి దగ్గరుండి తుడిచే వచ్చావా మనవరాలా అని అంటుంది. అప్పుడే శ్రీకర్ కూడా బయటకు వచ్చేసరికి హమ్మయ్య! వీడేదో ఒకటి చెప్పుకుంటాడు. నేను జంప్ అయిపోతాను అని అనుకోని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని తుర్రుమంటుంది. ఏంటి మనవడా? ఏంటి కథ? ఏం లేదే బాబు అని జరిగిందంతా చెప్తాడు. ఓహ్! ఆ అమ్మాయి అలా చేసిందా? సరే చూద్దాంరా అని లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ డే జై, మైథిలి ఇద్దరు కూడా వెళ్ళడానికి రెడీ అవుతారు. అత్తయ్య, వదిన వాళ్ళు ఇంకా కొన్ని డేస్ ఉంటే బావుంటుంది కదా! అని అంటూ అత్తగారికి సహాయం చేస్తుంది జాహ్నవి. ఆ! అమ్మా! మాకు కూడా అలానే ఉంది. కానీ అక్కడ క్లాసెస్ ఉంటాయి కదా వాళ్ళకి. జై కూడా వెళ్తున్నాడు. జైకి దూరంగా ఉండడం ఎందుకు అని మేము కూడా ఏమీ అనలేదు అని అంటారు. కూతురు కోసం పచ్చళ్ళు, పొడుల్ని ప్యాక్ చేస్తూ వాణిగారు. జై మావయ్యని తీసుకెళ్ళేటప్పుడు సెక్యూరిటీ అరేంజ్ చేశావా? ఆ! బుట్టబొమ్మ. అంతా రెడీ. మనం వెళ్ళడమే లేట్. చాపర్ రెడీగా ఉంది. వెళ్దామా? అని లగేజ్ అంతా తీసుకొని కిందకి వస్తారు ఇద్దరు. వీళ్ళు కిందకి వచ్చేసరికి అందరూ కూడా హాల్‌లో ఉంటారు. వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మైథిలి ఇదిగో ఈ బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళు. ఏంటవి? అని అంటుంది. వాటిని చూస్తూ ఏం లేదే పచ్చళ్ళు, పొడులు. వా అవి ఎందుకు ప్యాక్ చేశావు? అయినా అన్ని ఘనమా? ఎన్నున్నాయే? కొన్నే ఉన్నాయి కదా! ఇంకా టైం లేక కొన్నే చేశాను. జై మొన్న ఇష్టంగా తిన్నాడు. అందుకే పెట్టాను. తీసుకెళ్ళు. అంటే అల్లుడు కోసమే అన్నమాట. కూతురు కోసం ఏం లేదా అని
అలకగా అడుగుతుంది. నా అల్లుడు ఉన్నాడు కదా ఇంకేం కావాలి? అంటుంది జై పక్కనే నిలబడి. అబ్బో! గొప్ప అత్త, అల్లుడు అవార్డులకి ఏమైనా అప్లై చేశారా ఏంటి? అని ఆట పట్టిస్తుంది. అలా అనగానే అందరూ నవ్వేస్తారు. అత్తయ్య వెళ్ళొస్తాను బాయ్ అని వాణిగారికి హగ్గిస్తాడు. బాయ్ నాన్న జాగ్రత్త. మా కోతితో అని మైథిలిని చూస్తూ అంటుంది. డాడీ చూడు ఎలా అంటుందో. పోనీలేరా అని కూతుర్ని హగ్ చేసుకొని బాయ్ తల్లి. జైని వదిలి ఎక్కడికి వెళ్ళకు. మొన్నట్లా మళ్ళీ ఏదైనా అవుతుందని భయంగా ఉంది. జాగ్రత్తగా ఉండురా. అలాగే డాడీ జాగ్రత్తగానే ఉంటాను. మీరేం కంగారు పడొద్దని జాహ్నవి దగ్గరికి వెళ్ళి బాయ్ వదినా. ఇక మా మమ్మీ డాడీని నువ్వే చూసుకోవాలి. కూతురివైనా కోడలివైనా నువ్వే. ఇక నీదే బాధ్యత. వదినా ఇంతలా చెప్పాలా చెప్పు. వాళ్ళు నీకే కాదు ఇకపై నాకు కూడా పేరెంట్సే. ఓకేనా? వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. సరేనా? నువ్వు మా అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో అంటుంది. అలా అనగానే జై జాహ్నవి వైపు ఒకసారి చూసి తల తిప్పేస్తాడు. జై, మైథిలి ఇద్దరూ పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరారు. మావయ్యని ఎలా డాడీ మనం వెళ్ళే వరకు అక్కడ ఉంటాడు బుట్టబొమ్మ. అలా వీళ్ళు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళేసరికి చక్రవర్తిని తీసుకొనొస్తారు. చుట్టూ సెక్యూరిటీ, డాక్టర్స్ కూడా ఉంటారు. చాపర్ రెడీగా ఉండడంతో లేట్ చేయకుండా చక్రవర్తిని తీసుకొని ఫ్లైట్ ఎక్కేస్తారు. ఎమర్జెన్సీగా ఒక డాక్టర్ కూడా వాళ్ళతో వెళ్తాడు. అందులో ఒక స్పెషల్ రూమ్‌లో పడుకోబెట్టి మైత్రి, జై వాళ్ళ సీట్‌లో వచ్చి కూర్చుంటారు. చాపర్ ఎక్కడం ఫస్ట్ టైమ్ జై. చాలా బావుంది. చాలా కంఫర్ట్‌గా ఉంది. మనం కూడా ఒకటి కొనుక్కోవాలి. నచ్చినప్పుడు ఇండియా వెళ్లి రావచ్చంటుంది సరదాగా. కానీ తన ప్రాణం సరదాగా చెప్పినా జై ఊరుకుంటాడా? చిన్నగా నవ్వుకొని కొందాంలే దాందేముంది అంటాడు మైథిలి చుట్టూ చెయ్యేసి. మరుసటి రోజు చాపర్ డల్లాస్‌లో ల్యాండ్ అవుతుంది. వీళ్ళొచ్చేసరికి సిద్ధు రెడీగా ఉంటాడు కార్స్‌ని తీసుకొని. జాగ్రత్తగా చక్రవర్తిని కార్‌లో సెట్ చేసి జై, మైథిలి కూడా కూర్చుంటారు. అంకుల్‌ని చూస్తామనుకోలేదు. సో హ్యాపీ జై. ఆ! సిద్ధు హ్యాపీగా ఉంది. బట్ డాడీని ఇలా చూడడమే కొంచెం బాధగా ఉంది. నేను చెప్పినట్టు హాస్పిటల్‌లో అపాయింట్‌మెంట్ తీసుకున్నావా? తీసుకునే పెట్టాను. రేపు వెళ్లి చెక్ చేయిద్దాం. అలా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తారు. ఇల్లు రాగానే కారు దిగి ఇల్లుని చూస్తుంది. ఎందుకంటే మైథిలి ఫస్ట్ టైమ్ కదా రావడం. జై ఎప్పుడు తీసుకువెళ్ళినా గెస్ట్ హౌస్‌కే తీసుకువెళ్ళేవాడు. కానీ ఇంటికి తీసుకురావడం ఇదే ఫస్ట్ టైమ్. బయట గేట్ నుంచి లోపలికి రావడానికే 2 కిలోమీటర్లు ఉంది. చుట్టూ మొత్తం గార్డెన్‌లు చాలా బావుంది. బయట నుంచి ఇల్లు అంతా చూస్తూ మీ జై ఇల్లు సూపర్ అంటుంది. జై మైత్రిని సీరియస్‌గా చూస్తాడు. ఏంటలా చూస్తున్నారు? బావుందనే కదా చెప్పాను అని తనేముందో గుర్తు చేసుకొని ఉస్ అని నాలుక కరుచుకొని హిహి సారీ సారీ మన ఇల్లు సూపర్ అని కవర్ చేస్తుంది. గుడ్ అని చిన్నగా స్మైల్ ఇచ్చి పద అని గుమ్మం దగ్గరే ఆపి నువ్విక్కడే ఉండు బుట్టబొమ్మ. ముందు చక్రవర్తిని లోపలికి తీసుకొని వెళ్ళి రోజు అని పిలుస్తాడు. ఆ డార్లింగ్ వస్తున్నా అంటుంది లోపల నుంచి. జైని డార్లింగ్ అనేసరికి మన మైథిలికి పిచ్చ కోపం వస్తుంది. ఎవరబ్బా! ఈ రోజీ నేనే నా జైని ఇప్పటివరకు అలా డార్లింగ్ అని పిలవలేదు. తనెలా పిలుస్తుంది? అని ఉడుక్కుంటూ జై వైపే చూస్తుంది. ఎవరు ఈ రోజీ? నాకు తెలియకుండా ఇక్కడ సెటప్ పెట్టారా? అని రాగం అందుకుంటుంది. అంతలోనే హాయ్ డార్లింగ్ అని జైకి హైఫై ఇచ్చి వావ్ డార్లింగ్ నీ బుట్టబొమ్మ నిజంగానే బుట్టబొమ్మలా ఉంది అంటుంది ఒక 40 ఏళ్ల ఆమె. బుట్టబొమ్మ తినే రోజీ నన్ను డార్లింగ్ అని పిలవడం తనకి అలవాటు. మనింట్లోనే ఉంటుంది. మొన్నటి వరకు తీర్థయాత్రలు చేసి నిన్నే వచ్చింది. మన గురించి తెలుసు. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని వెయిటింగ్ తను. అప్పుడు అర్థమవుతుంది. హాయ్ రోజీ ఆంటీ అని విష్ చేస్తుంది. డార్లింగ్ నువ్వు కూడా వచ్చి నీ పుట్టబొమ్మ పక్కన నిలబడితే దిష్టి తీస్తా. అలాగే రోజీ వెళ్లి మైత్రి పక్కన నిలబడితే ఇద్దరికీ దిష్టి తీస్తుంది. ఇప్పుడు రండి మైత్రి చేయి పట్టుకొని వెల్కమ్ బుట్టబొమ్మ అని మైత్రితో కలిసి లోపలికి అడుగు పెడతాడు జై. లోపలికి వెళ్లి చుట్టూ చూస్తుంది. ఇల్లు మొత్తం కూడా రిచ్ ఇంటీరియర్ అంబియన్స్‌తో క్లాసిక్ లుక్‌తో మెరిసిపోతుంటుంది. ఇంద్రభవనాన్ని తలపించేలా ఉంది ఆ ఇల్లు. వావ్! జై ఇల్లు మాత్రం అదిరింది. నిజంగా నచ్చిందా? లేకపోతే ఏదైనా రీమోడిఫై చేయిద్దామా? లేదు లేదు సూపర్ చాలా బావుంది. మీరు వెళ్లి ఫ్రెష్ అవ్వండి డార్లింగ్. ఈరోజు నా చేత్తో వంట చేసి పెడతాను. నా చేతి వంట నీ బుట్టబొమ్మకి కూడా చూపిస్తా అని వెళ్తుంది. పద అని మైథిలిని తీసుకొని రూమ్‌కి వెళ్ళి ఇదే మన రూమ్ బేబీ ఎలా ఉంది? మన పర్సనల్ టైం మొత్తం ఇక్కడే. సో, నీకేది నచ్చకపోయినా చెప్పు చేంజ్ చేస్తా అని వెనక నుంచి హగ్ చేసుకొని చెప్తాడు. రూమ్ మొత్తం చూసి చాలా బావుంది. అయినా నీ టేస్ట్‌ని వంకపెట్టేలాగా ఉంటుందా? నీ టేస్ట్ ఎప్పుడు కూడా సూపర్‌గా ఉంటుందని బాల్కనీని ఓపెన్ చేస్తుంది. వావ్! ఆసమ్ జై. అక్కడి నుంచి మొత్తం దూరంగా ఉన్న కొండలు కనిపిస్తూ చూడ్డానికి చాలా బావుంటుంది ఆ ప్లేస్ అంతా. జై మన హనీమూన్‌కి వేరే ప్లేస్ అవసరమే లేకుండా ఉంది మన రూమ్. హహ! అవునా బేబీ అని మైత్రి చుట్టూ చెయ్యేసి చుట్టూ వ్యూని చూస్తుంటాడు జై. కథ కొనసాగుతుంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా?
నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.